రైతుకే నేరుగా సబ్సిడీ వస్తుంది కదా నీళ్లు చేరడంతో. ఇప్పుడు మాకు కొండంత బలంగా ఉద్యోగించిన మా జేడీ గారు వారిని ఒకసారి అందరితో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ జేడీ గారు. దిగుబడి తగ్గకుండా పొడుగు నీటి సౌకర్యాన్ని పెంచుకొని మన ఆదాయాన్ని రైతులు పెంచుకోవడానికి ముఖ్యంగా మీ అందరూ తెలిసింది మన జిల్లాలో ఇప్పుడే మనకి సమాచారం ఉంది కాబట్టి మీరు పేపర్లో కూడా చూస్తుంటారు. మన జిల్లా రైతుల ముగ్గురికి జాతీయ స్థాయిలో వారు చేసినటువంటి అధిక కృషికి కానీ మనకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఎందుకంటే మన రైతులు కష్టపడే రైతులు మరి చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ దేనికైనా తట్టుకొని చేసే రైతులు అటువంటి రైతులకి మరి ఇంకా మన సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందించాలంటే మనందరి కృషి ఉంది. మాతో పాటు కంపెనీలు కూడా వాళ్ళ లాభాన్ని మరి కొంత తగ్గించుకోవడం అయినా కూడా సర్వీస్ మోటివ్గా వారికి సర్వీస్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి ఈ 4 రోజుల కార్యక్రమంలో ఆ విధంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి తద్వారా రైతు మరి ఒక 1000 రూపాయలు పెట్టుబడి తగ్గించుకొని తద్వారా మరి అధిక దిగుబడి పొందించితే నెట్ ఇన్కమ్ మేజర్గా పంట పండించడం ఎంత ముఖ్యమో అధిక దిగుబడి ఎంత పండించడం ఎంత ముఖ్యమో అదే స్టేజ్ అదే తరుణంలో గారికి మరియు బ్లేజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ విజయ్ గారికి నా ధన్యవాదాలు. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మనం రైతులకి ఈ యొక్క వీడియోలో అంటే మనం ఏదైనా చూపిస్తే ఒక పటంగా చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు చదవడానికి వాళ్ళకి టైం ఉండదు. కాబట్టి మనం ఏదన్నా ఒక ఫిల్మ్ లాగా చూపిస్తే బాగుంటుంది అని చెప్పారు. అది నిజంగా చాలా ప్రశంసనీయటువంటి విషయం. ఎందుకంటే రైతులకు ఒక ఆ యొక్క పంట దిగుబడి గురించి కానీ పంట సాగు పద్ధతుల గురించి కానీ మనం కనుక చూపించగలిగితే వాళ్ళు ఇందు ద్వారా మనకి ఫలితం దక్కుతుంది. అలాగే జేడీఏ గారు కూడా చెప్పారు, మరి గవర్నమెంట్ వారు సబ్సిడీతో 275 రూపాయలకి రైతులకు అందజేస్తున్నారు యూరియాని. అదేవిధంగా డిఏపి ధర 3000 రూపాయలు అంటే బస్తా 50 కేజీల బస్తా 3000 రూపాయలు. అంటే మన ప్రభుత్వం కొని రైతులకి సబ్సిడీ రేటుగా 575 రూపాయలకి అందజేస్తుంది. అంటే ఎంత సబ్సిడీ ఉంది దాంట్లో 2500 రూపాయలు బస్తాకి. అలాగే యూరియా బస్తాకి ఆల్మోస్ట్ 1000 రూపాయలు బస్తాకి సబ్సిడీ ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ వారు. అలాగని దొరికింది కదా వేసకుండా పోయామనుకోండి నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. మన యొక్క ముఖ్యంగా మన అనవసరమైనటువంటి ఖర్చులు చేసిన వాళ్ళం అవుతాం. తర్వాత పంట దిగుబడి కూడా తగ్గట్లేదు, చాలా తగ్గిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం నేల పరీక్ష చేయించుకొని ఎంత అవసరం అవుతుందో ఎంత మోతాదులో మనం వాడాలో అంతే వాడాలి. దానికి మీకు అన్ని ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళు మరియు గవర్నమెంట్ సంస్థల వారు నేల పరీక్ష చేయించడానికి రెడీగా ఉన్నారు. మీరు దయచేసి మీ యొక్క నేల పరీక్ష చేయించుకొని దాని తద్వారంగా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సంపాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత దేశం అన్నది ప్రతి ఒక్కరు గమనించారు. ఈరోజు ప్రపంచమే యాక్సెప్ట్ చేస్తుంది. ఈ దేశంలో వ్యవసాయాన్ని ప్రాధాన్యత తీసుకుంటే తప్ప మనకు మనుగడ లేదన్నది అందరూ అంగీకరించినటువంటి సత్యం. అందుకోసమే మన ప్రణాళికల్లో కూడా బడ్జెట్ పరంగా చూసినప్పటికీ కూడా వ్యవసాయం మీద ఎక్కువగా కేటాయింపులు కేంద్రీకరణ జరుగుతూ ఉంది. దీనికి మనం ఆలోచించాల్సినటువంటి విషయం వస్తే ఏదో ఒక దేశంలో ఒక వస్తువుని కేంద్రీకరించుకొని అక్కడ లభ్యమయ్యేటటువంటి ముడి సరుకును దృష్టిలో పెట్టుకొని లేదా అక్కడ లభ్యమయ్యేటటువంటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఆ దేశం అగ్రభాగంగా చెందుతుంటే దాన్ని మనం కాపీ కొట్టి ఇక్కడ వనరు లేకపోయినా టెక్నాలజీ లేకపోయినా మనం కూడా ఆ వస్తువుల మీద కేంద్రీకరణ జరిగితే మనం ఆశించిన అభివృద్ధి జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ నేను వెళ్ళొచ్చాను, అక్కడ ఆటోమొబైల్స్ మీద కేంద్రీకరణ. మరి అది సేంద్రియ వాతావరణాన్ని వాళ్ళ దగ్గరగా ఉన్నారు, మనం కాస్త దూరం చేసుకున్నాం. ఈరోజు రైతు ఒక గేదెను పెంచడము ఒక ఆవును పెంచడం బరువు అయితే ఎట్లా?
అది బరువు కానే కాదు. పిల్లవాడికి పుస్తకాలు బరువు అయితే చదువు ఎలా వస్తుంది? ఒక కార్ డ్రైవర్కి స్టీరింగ్ బరువు అయితే డ్రైవింగ్ ఎలా చేయగలడు? కలెక్టర్ గారికి సండే కూడా అవసరం అనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు ఎలా పార్టిసిపేట్ చేయగలడు? దయచేసి ఫార్మర్స్, రైతులు, మన ధర్మాన్ని, చెట్టు గాలి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, తన ధర్మాన్ని అది పాటిస్తుంది. భూమి కూడా మార్పు కోరలేదు, ఇతరులు వేస్తే మొలకనిస్తుంది. మనం ఎరువులు ఆయన 6 బస్తాలు వేస్తే నేను 8 బస్తాలు వేయాలా, నేను 8 వేస్తే నేను 10 బస్తాలు వేయాలి అనేటువంటిది కాకుండా మూర్తి గారు చెప్పినట్టు మనము నేల పరీక్ష ద్వారా నేల స్వభావాన్ని కాపాడుకోవడానికి 10 కాలాల పాటు మనం నేల రమ్మను, మన తల్లి అయినా ఒక రోజు నుండి చనిపోతుంది మనకు ఒక జన్మనిచ్చి, కానీ ఈ తల్లి వంశపారంపరం మన వారసులకి అది తల్లిగా మిగులుతుంది. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, మరి చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మన మధ్య ఒక ఆదర్శ రైతు ఉన్నారు. వారు ప్రతి ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా భారతదేశంలో వెళ్ళి చూస్తారు, చూసి అక్కడ ఏమేమి నేర్చుకున్నారో అవన్నీ అందరికీ చెప్తూ ఉంటారు. మన వ్యవస్థకు పునాది వ్యవసాయమే కాబట్టి వ్యవసాయాన్ని మనం ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ప్రతి రైతుకుంది. మరి వ్యవసాయ ఆధారితమైనటువంటి రైతును ఆదుకోవాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వానికి, అధికారులకు, మరి వివిధ సంస్థలకు అందరికీ కూడా ఉంది. కాబట్టి అందరూ జాయింట్గా రైతును ఆదుకోవాలి, రైతును ముందుకు నడిపించాలి, తద్వారా దేశాన్ని అభివృద్ధి పరచాలన్నటువంటి కాన్సెప్ట్తో ఏర్పాటు చేసినటువంటి రైతు ప్రగతిని నేను అభినందిస్తున్నాను. तुमने जो इस पर लोड चढ़ाया है वो कम तो नहीं, ये बात तो आपने सही कही हमको। अगर आज आपका जेट एक्स्ट्रा ना होता तो నా పేరు సూర్యకుమారి, నేను లాంగ్ ఫామ్ లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ సింధూర్ అనే రకం 70 ఏళ్ళలో విడుదల చేయడం అనేది జరిగింది. దీని దిగుబడి వచ్చేప్పటికి మీకు 50 నుంచి 55 రకాలు. ఇది ఎక్కువగా పచ్చిమిర్చి కూడా ఈ వాడుతున్న రకం. ఎక్కువగా కడప, అనంతపూరు, చిత్తూరు, అలాగే ఇటుపక్క మన గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో కూడా ఎక్కువగా పచ్చిమిరపకి వాడుతుంటారు. అయితే దీని ప్రాసెస్ ఏంటంటే ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అంటే మన గుంటూరు జిల్లాలో అలాగా మనకి పచ్చిమిరపకు వాడే మిరపకాయలు కూడా రంగు చాలా ప్రాధాన్యం. అన్ని ఏది పడితే అది పచ్చిమిరపకి తినం, కొంచెం తెల్లగా ఉంటేనే ఆ తెల్లకాయలనే మిరపకి వాడుతుంటారు. ఇది అంటే మనకి కొంచెం వేసవి అంటే మరి ఏప్రిల్ కాకుండా జనవరి కల్లా నాట్లు వేసుకుంటే మన మిరప పైరుని 20 నుంచి 30 రోజుల వరకు ఈ రసం పీల్చే పురుగుల నుంచి, అదేవిధంగా ఈ నారుకుళ్ళ నుంచి మనం మిరప పంటను రక్షించుకోవచ్చు. ఇక ఈ విత్తన శుద్ధి గురించి చూస్తే ఏదైనా వైరస్ సీడ్ ద్వారా వ్యాపించే వైరస్లు ఉన్నట్టయితే ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ విత్తన శుద్ధి చేసుకోవాలి. అది ఈ పురుగు లావుగా ఉంటుంది, దానికి మనం డైరెక్ట్గా పిచికారీ వల్ల మనకి అది కంట్రోల్ చేయడం కష్టం అండి. దానికి ఫిరమోన్ బొట్టెలు ఉంటాయి. ఆ ఫిరమోన్ బొట్టెలు పెట్టుకుని దాన్ని అంటే ట్రాప్ చేయడానికి ట్రై చేయాలండి. ఆ ఫిరమోన్ బొట్టెలు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను మీకు అడ్రస్ ఇస్తాను ఎక్కడ దొరుకుతాయి ఆ ఫిరమోన్ బొట్టెలు.
మనుషులకు మనలో ఎయిడ్స్ వచ్చినట్టేనండి. యాజ్ ఈజ్ గా మందు లేదు. ఎందుకంటే ఇది వైరస్ తెగులుకి మనం ఎవరు ఎన్ని చెప్పినా మందులు అయితే లేవు. దానికి అవకాశం ఉన్నాయంటే తట్టుకునే రకాలను మాత్రమే వాడటం ఒక్కటే మార్గం. కానీ ఈ జెమినీ వైరస్ తట్టుకునే రకాలు కూడా మన దగ్గర రెడీగా అందుబాటులో లేవు. ఉన్నాటిల్లో కూడా హైబ్రిడ్స్ తోటి పోల్చుకుంటే మనం సూటి రకాలు 334 కానీ 353 కానీ ఇటువంటి కొద్దిగా కొంతవరకు తట్టుకుంటున్నాయి. కాబట్టి సూటి రకాలు వేసుకోవడం ఒకటి. రెండోది ఇంకో కారణం ఏంటంటే మనం విపరీతంగా పెట్టుబడి, ఎస్పెషల్లీ ఫర్టిలైజర్స్ మనం పోటీ పట్టడం అనండి, లేకపోతే ఎక్కువ పండించాలని, ఎక్కువ ఇన్కమ్ రావాలను పోటీ పట్టడం వల్ల ఎక్కువ ఎరువు వాడటం కూడా ఇది పెరగటానికి అవకాశం ఉంది. అంటే నేను చెప్తున్నా, నీ రైతు బాధ నాకు అర్థమైంది. అంటే ఈ సంవత్సరం వచ్చింది, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ దీనికి సమస్యకి రోగానికి లేదంటే, ఇప్పుడు ఉదాహరణకి పేపర్లో మీరు ఎగ్జిబిషన్కి వచ్చారు కదా, ఈ రోజు అక్కడ షాపులో చూశారు కదా, అక్కడ పెట్టినట్టువి ఎన్ని బయో ప్రోడక్ట్స్ ఉన్నాయో తెలుసా? బయో ప్రోడక్ట్స్ ఎన్ని పెట్టారో తెలుసా? గతంలో కన్నా కూడా రాష్ట్రంలో గత 5-6 సంవత్సరాల్లో పత్తి మీద, మిరప మీద, చాలా పంటలలో అవసరానికి మించి ఈ బయో ప్రోడక్ట్స్ కొట్టుకుంటున్నారు. అంటే దీని మీద శాస్త్రవేత్తల దగ్గర కూడా నాలెడ్జ్ లేదు. శాస్త్రవేత్తల దగ్గర కూడా ఇవన్నీ కూడా ఎంత మోతాదులో వేయాలా, ఏ పరీక్షించాలనేది కూడా లేదు అసలు. వీటన్నిటికీ ప్రపంచంలో చాలా వస్తూ ఉంటాయి. అన్నిటికీ శాస్త్రవేత్తలు ఇక్కడ లాంఫారంలో పరిశోధన చేసి, లేకుండా ఉంటే నల్గొండలోనో లేకుండా పెదగురపాడులో పరిశోధన చేసి నీకు చెప్పలేదు నాన్న. ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏంటంటే వ్యవసాయంలో ఈరోజు ప్రైవేట్ సంస్థలు, పబ్లిక్ సంస్థలు చాలా వరకు పరిశోధనలు ఎవరికి వాళ్ళు చేసుకొని ముందుకు వస్తుంటారు. కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ నమ్ముకునేదానికి వాళ్ళకి అధికారం ఉంది, ఇది చేస్తే ఇది బాగా వస్తుంది అనేది. కానీ మీరేం చేయాలా? మీ యొక్క విచక్షణ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మీరు శాస్త్రవేత్తలను లేకుంటే వ్యవసాయ పరిశోధనా స్థానాలకు వచ్చి, ఒక్క మాట గతంలో అంటే బస్సులో ఛార్జీలు పెట్టుకోవాలా, ఆ టయానికి బస్సు ఉండాలా, పోవాలా. ఇప్పుడేముంది, ఎక్కడ పట్టినా మీకు ఫోన్ నంబర్లు, శాస్త్రవేత్త నంబర్లు ఎక్కడ పట్టినా దొరుకుతున్నాయి. అన్నదాత డైరీలో తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులు అన్ని ఫోన్ నంబర్లు ఉంటాయి. మా వ్యవసాయ డైరీలో తీసుకోండి ఉంటాయి. ఎక్కడ స్టేషన్ లో ఎవరు ఉన్నాడో తెలుస్తుంది. మీరు ఆ షాపు బాబోయే ముందర ఒక్క నిమిషం గాన ఆ శాస్త్రవేత్తకు ఫోన్ చేసి వైరస్ వచ్చిందండి నేను పోతున్నానంటే, వైరస్ లేదయ్యా, ఎంతవరకు ఉందో, 5% ఉందా నీ చెట్లలో, నీ ఎకరంలో 5% ఉంటే 5% చెట్లు పీకి తగలబెట్టుకో, మిగతా దానికి రాకుండా జాగ్రత్త చేసుకో అని చెప్పేదానికి ఉంటుంది. ఒకటేమవుతుందంటే పురుగులు వచ్చినా పురుగు వచ్చినా కూడా మనకు రోగం వస్తే, క్యాన్సర్ జబ్బు వస్తే మనము గుండె జబ్బుడికి పోతామా? గుండె జబ్బుడికి వస్తే మెదడుకి ఆడుకున్నవాడికి పోతామా? అంటే అంతేనా? కరెక్టేనా కదా? కాబట్టి జబ్బుకి ఏదైతే ఉంటుందో అక్కడే వాత పెట్టాలా, పుండు ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టాలా. అంటే పరిజ్ఞానాన్ని ముందుగా నువ్వు తెలుసుకొని పోవాలా.